రూపమస్య ధర్మస్య త్రాయతే మాతృమయా అన్నారు. ఆ విధముగా వేదమే మనకి అనుమతించిన ఆయన అందులో చెప్పిన శ్రౌత విధానముగా యజ్ఞమును ఆచరించలేకపోయినట్లయితే తన్మంత్ర పఠనము చేస్తే కూడా తత్ఫలితం లభిస్తుంది. అందుకనే మనకి సంధ్యావందనం చేసి పితృతర్పణం చేసి బ్రహ్మయజ్ఞం చేయకుండా బ్రహ్మయజ్ఞంలో ఒక బంధమైన కనీసము వేద భాగం పఠనం చేయాలి. ఎందుకంటే ఆ పఠనం వల్ల కర్మానుష్ఠాన ఫలితం అన్ని కర్మలు అన్ని వేదం చెప్పిన అన్ని చేయగలుగుతామా. ఒక ఆత్మీయమైన విషయంలో వస్తే కూడా షణ్ణవతి శ్రాద్ధాలు చేయమన్నారు గృహస్థుడు. శ్రాద్ధ విషయం ఇంకా అనేక కర్మలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, మరి సోమయాగాలు ఉన్నాయి, హవిత యజ్ఞాలు ఉన్నాయి, సప్త సోమ సంస్థలు ఇవన్నీ కూడా చేయగలుగుతారా? ఎన్నో కొన్ని చేయగలుగుతారు. ఒకటి చేస్తేనే చాలా గొప్ప, రెండు మూడు చేస్తే గొప్ప, చేయడం చేస్తే కర్మలో ఒక బాధ్యతమైన శ్రాద్ధములే 96 చేయాలి. అంటే ఒక సంవత్సరం ఇది చేయగలుగుతాడని చేయలేదు కదా. కాబట్టి కొన్ని శేషమైనా కొన్ని చేయలేకపోతావేమో గదిలలో. కాబట్టి నీవు ఆ మంత్రభావం పఠించినట్లయితే నీవు తప్పకుండా అది అలాగనే మన వారు కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొంతమంది మానవాళికి శ్రేయస్సుకి మనం ఏం చెయ్యాలి, ఏం యోగదానం చెయ్యాలి, ఎలా వాడికి కంట్రిబ్యూషన్ మహర్షులు సూత్రకర్తలు, మంత్రద్రష్టలు, సూత్రకర్తలు. వ్యాస వాల్మీకాదులు మంత్రద్రష్టలైతే ఆపస్త మహర్షులైన సూత్రకర్తలు వాళ్ళే వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, హవనం వేద హవనం అనేటువంటి ఇది శాస్త్రీయమైనది, వేదోక్తమైనది. కాబట్టి ఆ విధంగా ఆయా మంత్రములను పఠించి మంత్రోక్తమైనటువంటి మంత్ర అధిదేవతలకి కనుక ఆ ప్రజాన్ని సంబంధించినటువంటి వాడు సంపూర్ణంగా వ్యాధి చేసినట్టు భావించి ఆ ఫలితాన్ని గ్రహిస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చేటట్టుగా ఇక్కడ మరి సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞము జరుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి విషయము. ఈ విధంగా ఇక్కడ ఇలా చేస్తున్నది మిమ్మల్ని అందరినీ కూడా మేము చక్కగా అభినందిస్తూ ఉన్నాం. యజ్ఞవరాహ స్వామి యజ్ఞం జరుగుతున్నది కనుక యజ్ఞవరాహ స్వామిని తలుచుకుంటే చాలు మనకి ఋగ్వేదంలో అయితే గృహం కావాలి అనుకున్న వాడు కానీ, భూమి కావాలి అనుకున్న వాడు కానీ, గృహ సంబంధమైన భూ సంబంధమైన ఇబ్బందులు పడుతున్న వాడు కానీ ఈ యజ్ఞ వరాహ స్తోత్రం కనుక చేసినట్లయితే ఆ గృహ సంబంధమైన భూ సంబంధమైనటువంటి సమస్యలన్నీ చేస్తాడు. భూమిని ఉద్ధరించాడు. ఎందుకంటే ఈ భూమి ఆధారభూతమైనది. కర్మలకు సకల కర్మలకి కూడా భూమి ఆధారభూతమైనది. అందులోనూ భరత ఖండము కర్మ భూమి. కర్మ భూ, శర్మ భూ, ధర్మ భూ, మర్మ భూ, భూతలే భాతి వేదాగతం భారతం. మే భారతం అనారతం అస్మిన్ భూతలే భాతి. ప్రకాశిస్తున్నదయ్యా. ఏ విధంగా ఎందుకని ప్రకాశిస్తున్నది? భూమి ఒకటే కానీ ఈ భూమి ఎలాంటిదయ్యా? శర్మ భూ. ఆ శర్మలు చాలా మంది ఉంటారండి. అందుకని శర్మ భూ కాదు. శర్మ అంటే సుఖం, సర్వులకి సుఖాన్ని ఇచ్చేటువంటి శర్మ భూ. శర్మ ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మం వల్ల వస్తుంది. అందుకని ధర్మ భూ. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి భూమండలం మీద దానిని ఉద్ధరించి మరలా కర్మానుష్ఠానం చేసి మానవులందరూ ప్రయోజనం పొందడం కోసం ఆయన యజ్ఞవరాహమూర్తి శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో అవతరించాడు. సమయం అయిపోయింది. అదేనా నీ పేరేంట్రా? నా పేరు లక్ష్మయ్య. సరే, ఒకటి విష్ణు సహస్రామ స్తోత్రం మొత్తం 9 శ్లోకాలు చదవలేదుగా ఒక శ్లోకం చదువుతాను. ఒకటే ఒక శ్లోకం చదువుతాను. ఏమిటది? 4వ శ్లోకం చదవమన్నా సరే
మంత్రానికి 4 పాదాలు